డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు పరిశీలనగా వచ్చి మన తూర్పు కోనసీమ జిల్లాకు ఒక కిసాన్ సభ పెట్టాలని చెప్పేసి నిన్నప్పటికప్పుడు కోరడంతోనే మీ అందరికీ ఇంటిమేషన్ ఇచ్చి వెంటనే రమ్మని చెప్పడం అందరూ రావడం కూడా జరిగింది. దానికి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇది సంస్థాగత ఎన్నికల నిమిత్తం అఖిలేష్ శుక్లా గారు తీసుకొచ్చి మన అంబేద్కర్ కోనసీమ జిల్లాకి పరిశీలకులుగా వేశారు. వారితో పాటు పిసిసి తరఫున మల్లిపూడి శ్రీరామచంద్రమూర్తి గారు, రాంబాబు గారు, అదే పల్లంరాజు గారు, చిన్నాన్న గారు, వారిని కూడా పిసిసి జనరల్ సెక్రటరీ వారిని వేశారు. అలాగే అరిగెల అరుణకుమారి గారు పిసిసి ప్రధాన కార్యదర్శి, వారిని కూడా పరిశీలకులుగా వేశారు. మన పాత కాపే జంగా గౌతమ్ గారు మన నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎంపీగా పోటీ చేశారు. అలాగే మన కొత్తూరు శ్రీనివాసు అన్న కూడా పిసిసి ప్రధాన ఉపాధ్యక్షులుగా ఉన్నారు. మన కోనసీమ జిల్లా కిసాన్ కాంగ్రెస్ చైర్మన్గా అల్లూరి ముద్రరామరాజు గారు, వారు కూడా వేయించేశారు. అట్లాగే మన నేషనల్ కోఆర్డినేటర్గా స్వామి గారు, అలాగే దేశిరెడ్డి ఉదయభాస్కర్ గారు కిసాన్ కాంగ్రెస్ కన్వీనర్గా, మన పాటిశెట్టి సత్యనారాయణ గారు పిసిసి ఉపాధ్యక్షుడు, అలాగే బోనం రవికుమార్ గారు, ఈయన పశ్చిమ గోదావరి జిల్లా కిసాన్ కాంగ్రెస్ చైర్మన్, వారు కూడా వచ్చారు. అలాగే ఇక్కడికి దాదాపుగా జిల్లాలో ఉన్నటువంటి కొత్తపేట, రాజోలు, రామచంద్రపురం, శ్రీనివాసు ఈ కార్యక్రమానికి వచ్చారు. అలాగే రైతులకి, రైతు సంక్షేమానికి పాటుపడినటువంటి పార్టీ జై జవాన్ జై కిసాన్ నినాదంతో లాల్ బహదూర్ శాస్త్రి గారు, అలాగే పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు పంచవర్ష ప్రణాళికలు పెట్టి, అలాగే ఇందిరాగాంధీ గారు కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ, మన్మోహన్ సింగ్ గారు కానీ, పివి నరసింహారావు కానీ ప్రధాని వచ్చినప్పటికీ కూడా రైతు సంక్షేమం గురించే ఆలోచించారు. రైతును బాగు చేయాలి, రైతుని చేయాలని. కానీ ఇప్పుడు నేటి ఈ బీజేపీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తూ యూరియా కానీ, కాంప్లెక్స్ కానీ, ఇటువంటి ఎరువులకి దాదాపుగా బడ్జెట్లో 84,000 కోట్ల రూపాయలని తగ్గించేసి ఈవేళ బస్తా 1700, 1800 అనే విధంగా తయారు చేశారు. ఒక యజమానికి, రైతుకి కావాల్సినటువంటి ప్రధానంగా ఎరువులు కానీ, విత్తనాలు కానీ, పురుగు మందులు కానీ ఇవన్నీ కూడా నకిలీయే సప్లై చేస్తున్నారు తప్ప ఎక్కడ పర్యవేక్షణ కానీ ఏం కానీ లేదు. దాంతో రైతు రోజు నష్టపోతున్నాడు. దీన్ని అరికట్టడం కోసం మన అఖిలేష్ శుక్లా గారు, అలాగే సుఖ్పాల్ సింగ్ ఖైరా గారు, వీరి నాయకత్వంలో మన దేశంలో మోడీ గారు పెట్టినటువంటి 3 నల్ల చట్టాలని 13 నెలల పాటు ఢిల్లీలో జంతర్ మంతర్ రోడ్లో దీక్షలు చేసి వీళ్ళు ఆ నల్ల చట్టాలని వెనక్కి తీసుకొచ్చినటువంటి చరిత్ర కలిగిన నాయకులు. ఈవేళ ఎక్కడికి పోయినా రైతుకి ₹1 అప్పు ఉంటే దాన్ని రద్దు చేయడం లేదు. వేలాది కోట్ల రూపాయలు ఆదానీలు, అంబానీలకి వాళ్ళ బ్యాంకులో ఎంత దోపిడీ చేసినా రద్దు చేస్తున్నారు. రైతు కౌలు రైతవని అప్పుల్లో మూలిగిపోయి ఇబ్బందులు పడుతున్నాడు. అతనికి ఏ బ్యాంకు లోను రాకపోవడమో ఇలాంటి ఒక
సమావేశం తరఫున పాత్రికేయులు మేము కోరుతున్నది ఏంటంటే ఈ 16 లక్షల కౌలు రైతులకి గుర్తింపు కార్డులు ఇవ్వాలి. ప్రతి ప్రభుత్వ సంక్షేమాన్ని రైతులకు ఇచ్చేటువంటి సంక్షేమాన్ని వారికి అందివ్వాలి. వాళ్ళకి రుణాలు, బ్యాంకు రుణాల సదుపాయం కల్పించాలి. పంట నష్టపోతే ఆ నష్టపోయిన పంటకి ధర చెల్లించాలి. పంట నష్టం